హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో లెహంగాకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు ఆ లెహంగాకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కింది వైపున ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా. నాకు కావాల్సిన లెంత్ వచ్చి 17 ఇంచెస్. 17 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని ఇలా టేప్తో కొలుచుకుంటున్నాను. ఇలా మొత్తం 19 ఇంచెస్ ఉంది. ఉన్న వరకు క్లాత్ను నేను పెట్టేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే పెడుతున్నాను. తర్వాత నడుము లూజ్ వచ్చి 24 ఇంచెస్ ఉంది. 24 ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 4 లేయర్స్ వస్తుంది కదా మనకు బాడీ పార్ట్. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే 6 ఇంచెస్ వస్తుంది. తర్వాత సైడ్లో డాట్స్ పెట్టుకోవడం కోసం 1 ఇంచు, తర్వాత లూజ్ కోసం ఒక 2 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. షోల్డరు 5.5 ఇంచెస్ వచ్చేటట్లు మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా అన్ని లైన్స్ వేసుకోవాలి కలుపుకుంటూ. మనం మార్క్ చేసుకున్నవన్నీ కలుపుకుంటూ ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా అని మనం పైనుంచి కింద వరకు డాట్స్ పట్టుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. తర్వాత చంక కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్కేల్తో ఇలా డ్రా చేసుకొని తర్వాత చంక లోతు కూడా తీసుకోవాలి. చంక లోతు తీసుకోవడం కోసం ఇక్కడ ఒక 3/4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దీన్ని ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ లేకపోయినా కానీ పర్లేదు, చేతితో అయినా నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఇలా స్కేల్తో డ్రా చేసుకునేటప్పుడు అయితే ఈ లైన్స్ ఎక్కడ టచ్ అవుతున్నాయో చూసుకొని ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గరికి వస్తే నెక్ నేను 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్. షోల్డరు 3 ఇంచెస్. మొత్తం షోల్డర్ లెంత్ 5.5 ఇంచెస్ తీసుకున్నాను కదా. అందులో 2.5 ఇంచెస్ వచ్చి నెక్, 3 ఇంచెస్ షోల్డరు పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డీప్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా. ఇది ఫ్రంట్ నెక్కి. బ్యాక్ నెక్కి ఇంకా మనం పెంచుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న విధంగా దీన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేనేమి డిజైన్స్ పెట్టట్లేదు, రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీస్తాం కదా, అది ఇక్కడ డ్రా చేసుకోవాలి. చంక లోతు తీయడం కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా లోపలికి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేటప్పుడు మనం 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 డ్రా చేసుకుంటున్నాం కాబట్టి కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాతనే దానికి క్రాస్ తీసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. కింది వైపున మనం ఎక్కడైతే లూజ్ అలాగే డాట్స్ పెట్టుకోవడం కోసం 1 ఇంచ్ క్లాత్ పెట్టుకున్నాం కదా, దీనికి గుర్తుగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయాలి. తర్వాత షోల్డర్ దగ్గర మనము ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంక లోతు డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. నెక్ అన్నది నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను. తర్వాత బ్యాక్ నెక్ కోసం ఒక 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా దీన్ని స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా నేనేం డిజైన్ పెట్టడం లేదు, రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ నెక్స్ అనేవి ఇప్పుడు కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటున్నాం.
ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్లుగా మిగిలి ఉన్న లైనింగ్ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అన్నీ ఈవెన్గా వచ్చేటట్లుగా. తర్వాత హ్యాండ్స్ లెంత్ వచ్చి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. తర్వాత పైన కింద కుట్లు కోసం హాఫ్ ఇంచు 6 ఇంచెస్ తీసుకొని 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. తర్వాత చంక లోతు తీసుకోవడం కోసం ఇలా ఒక 2.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ చేసుకోవడం కోసం 1 ఇంచు దగ్గర స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. అలాగే చంక లోతు ఇక్కడ తీయట్లేదు, నేను స్టిచ్ చేసుకునేటప్పుడే చంక లోతు తీసుకుంటాను. ఈ విధంగా హ్యాండ్స్ని మార్క్ చేసుకున్నట్లుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం లూజ్ కోసం పెట్టుకున్న దగ్గర గుర్తు కోసం టక్స్ పెట్టుకోవాలి. అలాగే పై వైపును కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని అదేవిధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఎక్స్ట్రా పీస్ మళ్ళీ కట్ చేసుకోవచ్చు. అందుకోసమని కొత్తగా కుట్టేవారైతే ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్లని ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇలా పిన్స్ పెట్టుకున్నాను నెక్స్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం. ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ను పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని ఇలా పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు పక్కకి జరగకుండా నీట్గా వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ రెండిటికి ఇలా పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసి అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసి మరొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసి కుట్టు వేసుకున్నాను. తర్వాత ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ను జాయింట్ చేస్తూ లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత కింది వైపున హెచ్చు తగ్గులు ఉంది, అందుకోసమని ఇలా ఒక పార్ట్కి ఇలా నేను ఎక్స్ట్రా క్లాత్ను జాయింట్ చేసుకున్నాను. ఈ జాయింట్ చేసుకున్నదేం మనకు కనిపించదు, ఫోల్డ్ చేసి కుట్టుకున్నప్పుడు లోపల వైపుకు వెళ్తుందనేసి జాయింట్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా సెంటర్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాజా పట్టి హుక్స్ పట్టి పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ వచ్చేటట్లుగా విడ్త్ తీసుకొని హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ క్లాత్కి హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా తీసుకుంటే స్టిఫ్గా నీట్గా వస్తుంది. డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం వచ్చిన వారికి తెలుస్తుంది ఎలా జాయింట్ చేసుకోవాలన్నది. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేశాను. ఇదే విధంగా హుక్స్ పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టికి ఇలా పై వైపుకి వస్తుంది, హుక్స్ పట్టి లోపలికి వెళ్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి హుక్స్లు కాజాలు వేసుకోవాలి. తర్వాత
షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి రివర్స్లో బ్యాక్ పార్ట్ పెట్టి ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్లాత్ని పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు జాయింట్ చేసాను. తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసి రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసి మరొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్నగా పఫ్ ఇచ్చాను పై వైపున, చూసారా? ఈ విధంగా పై వైపున ఇలా 3 ప్రిల్స్ వచ్చేటట్లుగా పెట్టుకున్నాను. ఇలా 3 ప్రిల్స్ పెడితే ఇలా షేప్ ఇలా వస్తుంది. ఇదే విధంగా మరొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి కింద వరకు స్టిచ్ చేసుకోవడం కోసం, కింద నుంచి కట్స్ పెట్టుకోవడం కోసం ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్లో కట్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ కుట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కింద వైపున ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి నీట్గా. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక చూడండి, ఇలా ఈ విధంగా స్టిచ్ చేశాను. చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, లైట్గా పఫ్ పెట్టడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్ వైపున లెహంగా క్లాత్ అలాగే బ్లౌజ్ క్లాత్ తీసుకొని ఇలా బటర్ఫ్లై షేప్లో స్టిచ్ చేసి దానికి ఒక బటన్ పెట్టి స్టిచ్ చేశాను. ఇలా పెట్టుకోవడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.